హాయ్, అందరూ బాగున్నారా? ఇది ఈరోజు మనము నో ఆయిల్, వితౌట్ ఆయిల్ వీఆర్ కుకింగ్ అనమాట. ఈరోజు మనం చేసే డిష్ ఏంటి? మూంగ్ స్ప్రౌట్స్తో కర్రీ. పెసల్ని తీసుకుని వచ్చి మంచి కడిగేసేసి నానబెట్టేయాలి. నానబెట్టేసేసి అంటే ఈరోజు నైట్ నానేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగే అవి రెడీ అవుతాయి మనము స్ప్రౌట్స్ చేసుకోవడానికి. ఈసారి ఎప్పుడైనా అవి కూడా చూపిస్తాను. ఇవేంటంటే 2-3 డేస్ ప్రాసెస్ కాబట్టి మీకు షార్ట్లో చెప్తున్నాను. సో దాన్ని ఏంటంటే ఒక పల్సటి మీ దుపట్టా కానీ లేకపోతే మస్లిన్ క్లాత్ కానీ అలా పల్సటి దుపట్టాలో ఈ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైతే నానిపోయి ఉంటుంది కదా పెసలు, ఆ పెసల్ని ఏం చేయాలి, దీనిలో వేసేసి గట్టిగా కట్టేసేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని ఒక పక్కకు పెట్టేసుకొని ఆఫ్టర్ 36 అవర్స్ మీరు చూస్తే దానికి ఇంత స్ప్రౌట్స్ వస్తాయన్నమాట. సో ఆ స్ప్రౌట్స్ చాలా మంచిది. అది మీరు రకరకాల పల్సెస్తో చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ మీకు తెలుసు, మీరు ఎన్నైనా రకాలు చేసుకోవచ్చు. ఈరోజు మనము మూంగ్ స్ప్రౌట్స్ అంటే పెసలతో చేసిన స్ప్రౌట్స్తో మనం ఒక డిష్ చేద్దాం. ఇది మీరు విడిగా కూడా తినచ్చు, రోటీతో తినచ్చు. రోటీతో పరాఠాస్తో చాలా బాగుంటుంది. నేను విడిగా మామూలుగా ఒక బౌల్లో వేసుకొని తినేస్తాను. ఇట్ ఈస్ వెరీ హెల్దీ, ప్రోటీన్ అండ్ ఆల్. డైట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఈ మూంగ్ స్ప్రౌట్స్ అంటే పెసలతో చేసిన మొలకలతో చేసిన కర్రీది కావలసిన పదార్థాలు ఏంటో మీరు నోట్ చేసుకోండి. మూంగ్ స్ప్రౌట్స్కి కావలసిన పదార్థాలు: మూంగ్ అంటే పెసలు మొలకలు, నేను 1 కప్ తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరుక్కోవాలి. 1 టొమాటో రఫ్గా చాప్ చేసుకోవాలి, అంటే పెద్ద పెద్ద ముక్కలుగా. గార్నిష్కి కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత ఉప్పు, కారం కావలసినంత, ధనియా పౌడర్ 1 టీ స్పూన్. సో ఫస్ట్ ఒక కుక్కర్ని పెట్టుకుందాము. ఆన్ చేసుకుందాం. నేను ఇందాకే చెప్పాను మీకు ఇంట్రో ఇచ్చేటప్పుడు, దీనిలో మనము నూనె అస్సలు వాడము అని చెప్పేసి. సో మనము కుక్కర్లో నీళ్ళున్నా మనం ఏం కంగారు పడాల్సిన పని లేదు ఇంక ఇప్పుడు. ఓకే, సో దీనిలో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆనియన్స్ వేసేస్తాము. 2 ఆనియన్స్ని సన్నగా స్లైస్ చేసుకున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి దీన్ని మనము. ఇప్పుడు దీన్ని కొంచెం సిమ్ చేద్దాము, కొంచెం దాన్ని వాడనిద్దాం. చూసారు కదా, చక్కగా వాడిపోతుంది. ఎంత రెడ్యూస్ అయిపోయింది చూడండి, దాని వాటర్ అంతా పోయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 టీ స్పూన్ ఏదైతే జింజర్ గార్లిక్ పెట్టుకున్నాం కదా అది వేసేద్దాము. వేసి ఇవన్నీ కలుపుదాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత అడుగంటే ఛాన్సెస్ కొంచెం ఉంటాయి, అందుకని కొంచెం దగ్గరుండి చూసుకోండి. స్టార్టింగ్ నుంచి ఉల్లిపాయలు వేసిన దగ్గర నుంచి సిమ్లోనే ఉంచుకున్నాము, ఎందుకంటే మనము పెసలు వేసిన తర్వాతే మనం హైలో పెట్టుకుంటాం. అప్పటి వరకు మనకి హైలో పెట్టుకోం. నేను చెప్పాను కదా, ఇది కింద ఇలాగ నెమ్మదిగా అడుగు అంటుతుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇది ఫ్రై అవటానికి, అంటే మరి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అవ్వకపోతే వాసన వస్తుంది కదా, అందుకని లిటిల్ వాటర్ వేసి ఇప్పుడు ఇది మంచిగా ఉడుకుద్ది అనమాట. అప్పుడు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు మీరు చూడండి, కొంచెం ఇలా ఫ్రై అయిపోయి అంత దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ 1 టొమాటో ఏదైతే నేను చెప్పాను కదా రఫ్లీ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా మనం చాప్ చేసుకున్నాము, దీన్ని కూడా వేద్దాము. పసుపు వేద్దాం. ఉల్లిపాయలు టొమాటోలకి కొంచెం ఉప్పు వేసుకోవాలి, తొందరగా వాడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం మూత పెట్టేద్దాం. మూత పెడితే టొమాటోలు మెత్తగా అయిపోతాయి. క్లోజ్ చేయొద్దు, ఊరికే ఇలా పెట్టండి అంతే ప్రస్తుతానికి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఏం చేద్దామంటే టొమాటోస్ వేసాం కదా, కొంచెం మీడియం ఫ్లేమ్కి తీసుకొద్దాము. ఎందుకంటే హీట్ తగ్గింది మన ప్యాన్లో, అందుకని కొంచెం హీట్ని పెంచాలి కాబట్టి మీడియం చాలు. మీరు చూసారు కదా, మనం నూనె వేయకపోయినా కూడా ఉల్లిపాయలు చక్కగా వాడిపోతాయి. టొమాటో కూడా మంచిగా సాఫ్ట్ అవుతుంది, ఇప్పుడు స్క్విషీ అయిపోతుంది. ఒకసారి స్పూన్తో ఇలా అనండి. సో ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది.
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో సిమ్లోనే ఉంది కాబట్టి మీడియం నుంచి సిమ్కి తెచ్చుకోండి. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ నేను చెప్పాను కదా, వాష్ చేసి నేను స్ప్రౌట్స్ చేసుకున్నాను కాబట్టి అగైన్ ఐఎమ్ నాట్ వాషింగ్, ఎందుకంటే దీనిలో ఉన్నాయన్నీ పోతాయి. ఆల్రెడీ స్కిన్ ఇదే చేస్తుంది కాబట్టి ఓపెన్ అయిపోద్ది కాబట్టి అన్నీ పోతాయి, స్కిన్ ఊడిపోతుంది. సో అందుకని ఇలా వేసేసుకోండి. స్ప్రౌట్స్ వేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి కలుపుకోండి. కలిపి దీనిలో ఒక స్పూన్ ధనియా పౌడర్, కారం మరి ఎక్కువ వేసుకోవద్దు, మీకు అంటే మీ ఇష్టము, నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను, కొంచెమే సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి చక్కగా కలపండి. యాడ్ లిటిల్ వాటర్, అంటే ఇది కుక్ అయ్యేంతే, మరి నీళ్ళగా మనకొద్దు, మనకి ముద్దగా కావాలి కాబట్టి ఇది కుక్ అయ్యేంత వాటర్, అంటే అరౌండ్ హాఫ్ కప్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ వేసేసుకొని ఒకసారి కలపండి. ఎడ్జెస్ అన్నిటి నుంచి చక్కగా తీసేసి కలిపేసి నౌ క్లోజ్ ద లిడ్. ఇప్పుడు మీరు క్లోజ్ చేయాలి, హైలో పెట్టుకోవాలి. సో ఇంకా ప్రెషర్ రావాలి. ప్రెషర్ వచ్చేంత వరకు నేను మీకు ఒక మాట చెప్తాను. ఈ స్ప్రౌట్స్ ఏదైతే ఉందో నార్మల్గా మనము కొంతమంది అనుకోవచ్చు, ఇంత కష్టపడాలా, ఓకే అంత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోసేసుకొని ఉప్పు కారం వేసుకొని తినేయచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఒకటేలాగా ప్రతిరోజు తినలేం కదా, మన టేస్ట్ బడ్స్ ఉన్నాయి, వీటికి టేస్ట్ కావాలి, రోజుకొక టేస్ట్ కావాలి మనకి. సో అందుకని ఏంటంటే వెరైటీ ఆఫ్ రెసిపీస్ ఎందుకు చేస్తాము అని అంటే టు ఇంప్రూవ్. అంటే ఈరోజు తిన్నాం రేపు ఇదే తినాలా అన్నప్పుడు మనం డైట్ చేయం. దీన్నే వెరైటీస్గా ఎలా వండాలి అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడే మనం డైట్ చేస్తాం. సో ఆ కిక్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ టెస్ట్ న్యూ రెసిపీస్, వెన్ యూ ట్రై ఇట్. కొత్తవి మనం ట్రై చేసినప్పుడే వస్తుంది. అందుకని ఇది ఇలా చేసి నేనేమన్నాను, మామూలుగా బౌల్ వేసుకొని కూడా తినేయచ్చు అన్నాను. నేను ఎందుకన్నాను అంటే ఈ కూర అలా అంత బాగుంటుందన్నమాట, వితౌట్ ఆయిల్ కాబట్టి మీకు అసలు గిల్ట్ ఫ్రీ, మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు, డైరెక్ట్గా యూ కెన్ పుట్ అ స్పూన్ అండ్ ఈట్. కొంతమంది ఏంటి డైట్ చేయాలని ఉంటుంది కానీ స్ట్రిక్ట్ డైట్ చేయలేరనమాట. అమ్మ ఇది ఒక్కటే తింటే కడుపు నిండుతుందా అని అనుకోవచ్చు. అటువంటి అప్పుడు 2 పుల్కాలు చేసుకోండి, సన్నవి ఇంత చిన్న 2 పుల్కాలు చేసుకోండి, దాంతో ఇది తినండి. ఓకే, సో ప్రెషర్స్ వచ్చేసాయి, 3 to 4 ప్రెషర్స్ వస్తే చాలు. వచ్చేసింది, ఆఫ్ చేసేద్దాం. మనము స్టవ్ ఆఫ్ చేసేసాము, ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఆగాము. ఇప్పుడు వెయిట్ తీసి చెప్పానా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనేసి. ఈ కొంచెం నీళ్ళు కూడా మనం ఉండడం ఇష్టం లేదు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. ఫుల్ డ్రైగా కావాలి అని అనుకుంటే, లేదు కొంచెం వాటర్గా అయినా మాకు ఇష్టమే అంటే ఇలానే తినచ్చు. ఈ కొంచెం నీళ్ళు కూడా మనం ఎగర పెట్టేద్దాం, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఓకే, మరీ పిసపిసగా ఉడకకూడదు, అంటే చాలా సాఫ్ట్ అయిపోకూడదు. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా స్ప్రౌట్స్, ఇది మీరు చూడండి, ఈ పప్పు మీరు తీసుకొని ఇలా అంటే ఇంతే అవ్వాలి. ఇంతకంటే మరీ పేస్ట్ అయిపోయిందంటే టేస్ట్ బాగోదు. ఓకేనా, సో ఇదంతా అయిపోయిందండి, వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇట్ ఈస్ రెడీ. వేసేసుకున్నాం కదా, కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని గార్నిష్కి యూజ్ చేస్తాము. సన్నగా చాప్ చేయండి. చేసిన తర్వాత ఒక ఫోక్ ఆర్ స్పూన్తో ఇలా మంచిగా కలిపేయండి. ఇట్ జస్ట్ లుక్స్ లైక్ ఎ చాట్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ బాయిల్డ్. ఇట్స్ అ బాయిల్డ్ చాట్. నేనైతే ఇలానే తింటాను. కొంతమంది కొంచెం ట్యాంగీనెస్ ఉంటే ఇష్టము, కాబట్టి మీకు కావాల్సిన మీరు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు లాస్ట్లో తినే ముందు. ఇంత బౌల్ తిన్నారనుకోండి ఇంకా మీకు ఫుల్ డే ఆకలేదు. నా మాట రండి, తినేసేసి ఒక స్మూదీ తాగేసారనుకో, అంటే ఇమీడియట్గా కాదు, ఇది మధ్యాహ్నం తిన్నారనుకోండి, నైట్ ఒక స్మూదీ తాగేయండి, ఫినిష్, యూర్ డన్.
సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ i360కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఉంటుంది కదా, దాన్ని రింగ్ చేయండి, నోటిఫికేషన్స్ పాపప్ అవుతాయి అప్పుడే మీకు. సో యూ వోంట్ మిస్ అవర్ రెసిపీస్ ఎనీ మోర్. అండ్ దెన్ లైక్, షేర్ ఇన్ ఆల్ ద సోషల్ నెట్వర్క్స్ అండ్ make our channel popular. We want people to see. Okay, chalo, okay, bye, I have to eat.